ఆధునిక సమాజంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అత్యంత ప్రాముఖ్యమైంది. ఈ వ్యవస్థ చక్కగా ఉంటేనే ప్రజలు అత్యంత ఆరోగ్యంగా జీవించడానికి వీలు పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ లోపాలు దారుణంగా ఉన్నాయి. నగరంలో అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన ప్రదేశాలు మినహాయించి ఇతర ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉంది. అంతేకాక నెలల తరబడి డ్రైనేజ్లను శుభ్రం చేయడం లేదు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని సుభాష్ నగర్ లో చాలా సంవత్సరాల నుంచి అక్కడి స్థానికులకు డ్రైనేజీ వ్యవస్థ ఓ సమస్యగా మారింది. తమ జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఏదో హడావిడి చేసి క్లీన్ చేసినట్టు కవరింగ్ ఇచ్చుకుని జీహెచ్ఎంసీ సిబ్బంది వెళ్లిపోతుంటారని స్థానికులు చెబుతున్నారు. రోడ్లపై పారుతున్న మురుగు కోసం శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. సివరేజ్ బోర్డు ఏఈలు వీళ్ళందరూ ఇదే రోడ్లో నుంచి వెళ్తుంటారమ్మా. ప్రతిరోజు ఇదే రోడ్లో నుంచి వెళ్తారు, ఇదే రోడ్లో నుంచి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే 15 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారు, లేదంటే ఒక్కోసారి నెల రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత 2 డేస్లో మళ్ళీ అదే సేమ్ పొజిషన్కి వస్తుంది. అంటే నా సంవత్సరంలో 365 రోజులు కనుక ఉంటే 320 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు ఎంతమందికి ఒకసారి కార్పొరేటర్ గారు అనమాట మేము చెప్పిన తర్వాత ఆమె ఒకసారి వచ్చేసేసి క్లీన్ చేయించేసి వెళ్ళారు. నిలబడి ఇక్కడ క్లీన్ చేయించి వెళ్ళారు. ఆమె వెళ్ళిన 4వ రోజు మళ్ళీ ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. దీనికి ఒక ప్లానింగ్ కానీ కాబట్టి వీళ్ళందరూ అనమాట ఈ దాని ప్రకారం పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకుని రావటం అనేది వాళ్ళ కర్తవ్యం. దాని విధంగా చేస్తే మాకు ఈ విధంగా ఉపయోగపడుతుందని చెప్పారు. కానీ ఎన్ని రోజులు అన్న రోజు 2 రోజులకు ఒకసారి మెషిన్ తీసుకొస్తారు, క్లీన్ చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మూడో రోజు నుంచి మళ్ళీ అదే కంటున్నాండి. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు, ఒకసారి క్లీన్ చేస్తారు, మళ్ళీ పోతారు. ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కానీ అట్లా కాకుండా అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామంటే దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కానీ పద్ధతి కానీ ఉంటే బాగుంటుంది అనేది మేము ఆశిస్తున్నాం. చెప్తున్నాను కదా, నెలకి ఒక రోజు బాగుంటుంది, 29 రోజులు ఇలా పారుతూనే ఉంటుంది. దీనిలోంచి వెళ్తుంటే అడ్డమైన రోగాలు వస్తున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చి అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి మున్సిపాలిటీ వాళ్ళకి? వాళ్ళు చూస్తుంటారు, చేస్తుంటారు, వచ్చి చెయ్యాలి. ఇళ్లలో అయితే మేము కంప్లైంట్ ఇచ్చుకోవాలి. రోడ్డు మీద దానికి మేము కంప్లైంట్ ఇవ్వాల్సిన పని ఏంటి? అసలు వాళ్ళే వచ్చి చూసుకొని ఎక్కడ పారుతుందో ఎక్కడ వరస్ట్గా ఉందో చూసుకొని బాగు చేసి వెళ్ళవలసిన బాధ్యత వాళ్ళదే. మనం కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు. మన ఇంట్లో దానికి మనం కంప్లైంట్ ఇచ్చుకుంటాం, నిండిపోతే వెళ్ళకపోయినా చేసినాను. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో ఎల్లారెడ్డిగూడ సుభాష్ నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముక్కు మూసుకుంటే గాని రోడ్డుపై నడవలేని స్థితిలో ఉన్నామంటున్నారు స్థానికులు. ప్రజా సమస్యలను పట్టించుకునే స్థితిలో జీహెచ్ఎంసీ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైలీ ఇదే ఇది మరో కళేశ్వరం. ఇది మరో కళారేశ్వరం. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి రావడం, క్లీన్ చేయడము. మిషన్ రాదు, ఏం రాదు. కంప్లైంట్ చేస్తేనేమో 3 డేస్ 4 డేస్కి ఒకసారి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. రాగానే కంప్లైంట్ ఇవ్వగానే 4 డేస్ 5 డేస్ 6 డేస్ పడుతుంది. ఇప్పుడు మెయిన్ రోడ్ కాబట్టి ఒక 1 డే 2 డేస్లో రావాలి. కానీ 4 డేస్ పడుతుంది. అది కూడా వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేయాలి. అక్కడికి వెళ్ళి మేము ఇక్కడ ఎవరు చెప్తే ఎవరు పట్టించుకో, ఎవరు మాకెందుకు ఇంత అపార్ట్మెంట్ ఉన్నారు. వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, అధికారులు తమ కర్తవ్యాన్ని అంకితభావంతో నిర్వహించినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. నగరంలో అతి పెద్ద సమస్య మురుగునీటి పారుదలను సక్రమంగా నిర్వహిస్తే ఎన్నో వ్యాధుల నుండి ప్రజలను కాపాడొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ లో తవ్విన కొద్ది రోజుకి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యపు పనులన్నీ బయటికి వస్తున్నాయి. అయితే చూడడానికి మాత్రమే ఇది గ్రేటర్ హైదరాబాద్, కానీ బంజారా హిల్స్ నుంచి బస్తీ వారికి చూసుకుంటే మాత్రం ఇవే సమస్యలు. రోజుకొక సమస్యలతో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం బయటికి వస్తుంది. ప్రజెంట్ నేను వచ్చేసి ఎల్లారెడ్డిగూడలోని సుభాష్ నగర్ లో ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి మనం ఇక్కడ చూడవచ్చు, ఈ డ్రైనేజ్ సమస్య వచ్చి ఇక్కడ గత 25 ఏళ్ల నుంచి వీళ్ళు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు స్థానికులు. అయితే ఇక్కడ మాత్రం అపార్ట్మెంట్స్ మధ్యలో ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ మాత్రం నడుచుకుంటూ వెళ్తే ముక్కు మూసుకుంటే తప్ప అసలు నడవలేని పరిస్థితి. వెహికల్స్ వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రం 3 మ్యాన్హోల్స్ ఉన్నాయి. ఈ మ్యాన్హోల్స్ బ్లాక్ అవ్వడంతో డ్రైనేజ్ సమస్యతో వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అయితే వీళ్ళు పలుమార్లు జీహెచ్ఎంసీకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళంతా పైకి మాత్రమే ఈ పనులు పూర్తి చేస్తున్నారు. కానీ లోపల చూస్తే మాత్రం అంతా ఏమీ లేదు. అంటే ఒక తూతు మంత్రంగానే జీహెచ్ఎంసీ పనులు పూర్తి అవ్వలేని స్థితిలో ఉన్నాయని చెప్పాలి. అయితే జీహెచ్ఎంసీ అసలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో, జీహెచ్ఎంసీ ఎందుకు అసలు పట్టనట్టుంటుందో
అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉంటున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా కంటిన్యూస్ గా ఈ వాటర్ ఫ్లో ఇక్కడ ఉంటుంది. ఇది ఎస్ఆర్ శ్రీనగర్ కాలనీ నుంచి ఎల్లారెడ్డి కూడా వెళ్లే దారిలో ఉంది. అయితే రోడ్ సమస్యలు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ మా ఇంట్లో సమస్యలు అయితే మేము కంప్లైంట్ ఇస్తాం, కానీ అయినా కానీ పలుమార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కూడా ఇక్కడికనే తిరుగుతూ ఉంటారు, రోజు వాళ్ళు ఇదే రోడ్ లో ట్రావెల్ చేస్తుంటారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. కానీ ఇప్పటి వరకు మాత్రం అసలు ఎవరు వచ్చి పట్టించుకోవట్లేరు, మేము ఉండలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్ తో సుప్రియ, HMTV.